యూట్యూబ్ ద్వారాను అలాగే జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసుప్రభు శ్రేష్టమైన నామంలో శుభములు. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిన ఈ కార్యక్రమంలో పాల్గొనే కృపను ధన్యతను ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభువుని స్తుతిస్తూ చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా అంత పాటు ప్రార్థనలు ఏకీభవించాలని మనం చేస్తున్నాం. పరిశుద్ధురా మహోన్నతురా, మరొక దినం ఈ రీతిన మేము జూమ్ లో జాయిన్ అవ్వగలగడానికి మీరు చెప్పిన కృపను బట్టి వందనాలు. ఎవరైతే ప్రశ్న అడగడం కొరకు జాయిన్ అవ్వాలని సిద్ధపడి ఉంటున్నారో ప్రభా, మరి వారందరూ త్వరగా జాయిన్ అయ్యి చక్కగా వారి ప్రశ్నలు అడగటానికి మంచి వాక్యానుసారమైన జవాబులు పొందుకోగలగటానికి మీరు కృప చూపించమని మేము గారిని కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మీ జ్ఞానం చేత నింపి మీ మహిమార్థమే మీరు వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటాం. యేసునామమున నస్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా ఒక ప్రాముఖ్యమైన ప్రకటన. చిల్డ్రన్స్ డైలీ డివోషన్స్ కి సంబంధించి చిల్డ్రన్స్ బైబిల్ ట్రెజర్ అని ఇయర్ 1 అండ్ ఇయర్ 2 రెండు పుస్తకాలు మేము గతంలో రిలీజ్ చేస్తున్నాము. ఆ రెండు పుస్తకాలు కలిపి వాటి వేల 500 కాగా ఇప్పుడు డిసెంబర్ 31వ తారీఖు వరకు డిస్కౌంట్ ప్రైస్ కి అంటే 350 రూపాయలకి మేము అందిస్తూ ఉన్నాం. సో ఆ రెండు పుస్తకాలను కలిపి 350 రూపాయలకి మేము డిస్కౌంటెడ్ ప్రైస్ కి అందిస్తున్నాం కనుక దయచేసి ఈ ఆఫర్ ని అందరూ సద్వినియోగపరుచుకొని ఆ పుస్తకాలను కొనుగోలు చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. పిల్లలకి ప్రతిరోజు వారు అర్థం చేసుకోగలిగితే గనక చదివి వినిపించడానికి కానీ, లేదా మనం చదివి వాళ్ళకి దేవుని గురించిన సంగతులు బైబిల్లోని అనేక బైబిల్ ప్యాసేజెస్ ని పిల్లలకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి వివరించి చెప్పడానికి దోహదపడేటువంటి ఈ పుస్తకాలను మీరు ఖచ్చితంగా కొనుగోలు చేయాలని మీకు తెలిసిన పరిచయస్తులకి క్రైస్తవ మిత్రులకు కూడా ఈ ఆఫర్ గురించి తెలియపరచాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. బేబు గారు, గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్ యశ్వంత్. వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ముందుగా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. ప్రశ్న అడగాలనుకునేవారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునేవారు ఒకవేళ మీరు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే లైవ్ పక్కనే ఉన్న లైవ్ చాట్ లో మీరు మీ క్వశ్చన్స్ ని టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచొచ్చు. లేదు నేరుగా బీబు గారిని మీ ప్రశ్న అడగాలనుకుంటే కనుక అదే లైవ్ చాట్ లో జూమ్ కి సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ అలాగే లింక్ ఉంటుంది. వాటి ద్వారా మీరు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా బీబు గారిని మీ ప్రశ్న అడగచ్చు. లేదంటే మాకు అసలు లైవ్ చాట్ కనిపించట్లేదు అని మీరు అంటున్నట్లయితే అప్పుడు బహుశా మీరు హితబోధ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోవచ్చు. సో ముందుగా యూట్యూబ్ లో హితబోధ అని టైప్ చేస్తే మా యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు లైవ్ చాట్ కి యాక్సెస్ వస్తుంది. మీ క్వశ్చన్స్ అందులోనే టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచొచ్చు. మధ్య మధ్యలో మేము లైవ్ చాట్ క్వశ్చన్స్ తీసుకుంటూ ఉంటాం. చివరిలో మాత్రం కేవలం లైవ్ చాట్ కోసం మాత్రమే ప్రత్యేకంగా సమయం కేటాయించి లైవ్ చాట్ లో ఉన్న అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. లేదా అదే లైవ్ చాట్ లో మేము పిన్ చేసిన జూమ్ లింక్ ద్వారా జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా విభు గారు మీరు ప్రశ్న అడగచ్చు. ప్రశ్న అడగాలనుకున్నారు మీ ప్రశ్నలు క్లుప్తంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వివరాలు కావాలంటే విభు గారు ఐడి తెలుసుకుంటారు. ఒక జూమ్ పార్టిసిపెంట్ కి ఒక ప్రశ్న, ఒక లైవ్ చాట్ ఐడి నుంచి ఒక ప్రశ్నకు మాత్రమే ముందుగా అవకాశం ఉంటుంది. అదే అంశానికి సంబంధించిన ఫాలోఅప్ క్వశ్చన్ అయితే ఒక్క ఫాలోఅప్ క్వశ్చన్ కి అవకాశం ఉంటుంది. పూర్తిగా వేరే అంశానికి సంబంధించిన అయితే చివరిలో సమయాన్ని బట్టి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుందని గమనించండి. అండ్ జూమ్ పార్టిసిపెంట్స్ ముఖ్యంగా గమనించాల్సిన విషయం, మీరు ప్రశ్న అడగడము బేబు గారు జవాబు చెప్పడం పూర్తి అయిపోతే కనుక మీరు జూమ్ నుంచి లీవ్ అయ్యి యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని మనవి. మీరు జూమ్ లోనే ఉన్నారంటే ప్రశ్న అడగడం కోసమే ఉన్నారని మేము భావిస్తాం కనుక ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం ఈ రీతిని మాత్రం సహకరించాలని మనవి చేస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ముందుగా శామ్ ఫ్రమ్ వైజాగ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్ యశ్వంత్ గారు, బీబు గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, నా పేరు శ్యామ్ అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. yes brother. బ్రదర్, నా క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్యన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పిన ఒక షార్ట్ నేను చూశాను. దాని మీద మీరు స్పందిస్తే బెటర్ అన్నట్టు అనిపించింది. ఏంటంటే బ్రదర్, అంటే మా అత్తగారు చనిపోయినప్పుడు నేను ప్రేయర్ చేస్తున్న మా ఫ్రెండ్ ప్రేయర్ చేశారు దాని కోసం. ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చెప్పారంటే ఆయనకి, కొద్ది క్షణాల్లో ఆవిడ చనిపోతారండి, నాకు ఇద్దరు దేవదూతలు కనిపించారు, ఆవిడని తీసుకుని వెళ్ళిపోతారు, దేవునికి ఇష్టమైన వారిని ఆ విధంగా తీసుకెళ్తారని చెప్పి ఈయన చెప్పారనమాట. లాజరుని ఏ విధంగా అయితే తీసుకెళ్లారో అప్పుడు నాకు 2015 జూలై వరకు నాకు అర్థం కాలేదు. ఇది జరిగిన తర్వాత నాకు అర్థమైంది అన్నట్టు చెప్పారనమాట. అంటే ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉంటారు కదా, అంటే ఇది ఎంతవరకు వాక్యానుసారం వాక్యపు వెలుగులో మీ ద్వారా ఏదైనా తెలియజేస్తే బెటర్ అని నాకు అనిపించింది కదా, అందుకనే నేను ఈ కార్యక్రమం జరుగుతుంది. గతంలో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చేసిన ఒక ప్రవచనాన్ని మేము ఎక్స్పోజ్ చేసినప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారి ఫ్యాన్స్ చాలామంది
చాలా నెగటివ్గా స్పందించడం జరిగింది. అంటే మీలో కొంత వీక్షకుల్లో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, శామ్ గారు మీకు కూడా బహుశా ఐడియా ఉండి ఉండొచ్చు. ఆ, ఎస్ ఎస్ సార్. జగన్ మీద 10 months లోపు ఎస్ అటాక్ జరుగుతుంది అన్నటువంటి ఒక ప్రాఫెసీ ఏం జరుగుతుంది. చేశారు. అది ఫెయిల్ అయింది. సో దాన్ని పర్టికులర్గా ఎందుకు ఎక్స్పోజ్ చేసాము అని అంటే, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అంటే మాకు ఏదో శత్రువు అనో, ఆయన మాకు పడడనో, ఆయన మీద మాకేవో వ్యక్తిగత కక్షలు ఉన్నాయనో కాదు. కానీ వాస్తవానికి ఈ దర్శనాలు ప్రవచనాలు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళతో దేవుడు మాట్లాడకపోయినా దేవుడు మాట్లాడాడని అందరినీ మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసమే చేశాం. ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఒకడు ప్రవక్త అని చెప్పుకొని అతను చెప్పినటువంటి మాటలు, ప్రవచనాత్మకంగా చెప్పినటువంటి మాటలు ఒకవేళ నెరవేరకపోతే దేవుడు అతనితో మాట్లాడలేదు, అతని మాటలకి భయపడక్కర్లేదు, అతను అబద్ధ ప్రవక్త. వాస్తవానికి మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయితే అతన్ని రాళ్ళతో కొట్టి చంపాలి. ఆ, కానీ ఇప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని అమలు చేయం కాబట్టి మనం ఆ నియమం అయితే అదే. అంటే ప్రవచనం చెప్పి అది నెరవేరకపోతే అతన్ని ఖచ్చితంగా అబద్ధ ప్రవక్త కిందే లేఖనాలు పరిగణిస్తున్నాయి. కాబట్టి అలాగే మనం కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది. సో విధించాల్సినటువంటి శిక్ష విషయంలో మాత్రమే మార్పు ఉంది తప్ప ఆ నియమంలో, అంటే ఎవరిని నిజ ప్రవక్తగా గుర్తించాలి, ఎవరిని అబద్ధ ప్రవక్తగా గుర్తించాలన్నటువంటి ఆ నియమంలో మార్పు ఏమీ లేదు. సో ఆల్రెడీ ఇతను అబద్ధ ప్రవక్త అని నిరూపించేసాం. అట్లాగే లేఖనాల్లో చాలా స్పష్టంగా ఆ, ఆ, ఇప్పుడు దర్శనాలు ప్రవచనాలు కొనసాగుతున్నాయి ఈ కాలంలో కూడా అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. దానికి సంబంధించినటువంటి సెషన్స్ కూడా రీసెంట్లీ మేము చేయడం జరిగింది. చాలా మెటీరియల్ ఉంది దానికి రిలేటెడ్గా. కానీ ఉంది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. మేము మాతో దేవుడు మాట్లాడతాడు, మాకు దర్శనాలు చూపిస్తాడు, మేము ప్రవచనాలు చెప్తాము అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ ప్రవచనాలని పర్టికులర్గా మేము ఎక్స్పోజ్ చేసే పని చేస్తున్నాం. ఎందుకు అని అంటే అలాంటిది లేదు, అలాంటి మూఢభక్తిలోనికి వెళ్ళొద్దు. ఈరోజు ప్రవక్తలు అపోస్తలుల స్థాయికి ఎవరిని మీరు గుర్తించడానికి వీలు లేదు. వాళ్ళతో దేవుడు నేరుగా మాట్లాడేటటువంటి ఆ పరిచయం ఈరోజు లేదు అన్నటువంటి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం కోసమే ఆ ప్రాఫెసీని మేము ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ లేఖన ప్రమాణాన్ని బట్టి ఆయన అబద్ధ ప్రవక్తని నిరూపించబడ్డాడు కాబట్టి అతను క్లెయిమ్ చేసేటటువంటి ఎక్స్ట్రా బిబ్లికల్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అలా ఇంకెవరు చెప్పినా వాటిని మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు. సో బైబిల్లో దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చినప్పుడు ప్రవక్తలకు కానీ అపోస్తలులకు కానీ వాళ్లకు ఆ దర్శనాన్ని కానీ ఆ ప్రవచనాన్ని కానీ తెలియపరిచింది దేవుడే అని నిరూపించడానికి అవసరమైనటువంటి రుజువుల్ని ఆయన ఇచ్చాడు. అంటే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియల రూపంలో దేవుడు తన వాక్యాన్ని నిర్ధారిస్తూ ఆయనే మాట్లాడుతున్నాడు అన్నటువంటి నిర్ధారణ ఇవ్వడం అనేది మనం వాక్యంలో చూస్తాం ఖచ్చితంగా. సో అది దేవుడే స్వయంగా పెట్టినటువంటి నియమం. అంటే మోషేని పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఒకవేళ నమ్మకపోతే ఏ సూచక్రియలు చూపించాలని దేవుడే ఆయనకి ఆ సామర్థ్యాన్ని ఇచ్చి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా విషయంలో అదే చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు, అపోస్తలు వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటలు పరలోక సంబంధమైనటువంటి మాటలు, అవి దేవుని బయలుపాటు అని నిరూపించడానికి అవసరమైనటువంటి రుజువుల్ని, ఆధారాలని ఇచ్చారు ఎప్పుడు కూడా. ఈ రోజు మాత్రం దేవుడు మాతో దర్శనాల ద్వారా ప్రవచనాల ద్వారా మాట్లాడుతున్నారని చెప్పినటువంటి వాళ్ళు ఎలాంటి సూచక్రియలు, అద్భుతాలు చేయకపోయినా అది దేవుడే చెప్పినటువంటి మాటగా నమ్మడానికి మనం ఎందుకు త్వరపడుతున్నాం అన్నటువంటిది మనల్ని మనం అడగాల్సినటువంటి ప్రశ్న. సో వాళ్ళని ప్రవక్తలుగా అంగీకరించడానికి, లేదా దేవుడు వాళ్ళతో మాట్లాడాడు, దేవుడే వాళ్ళకి ప్రత్యక్షతలు ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం అంగీకరించడానికి దాన్ని వాళ్ళు రుజువు చేసుకోవాలి, నిర్ధారించుకోవాలి, దృఢపరచబడాలి వాళ్ళు చెప్పినటువంటి ఆ దర్శనం మహత్కార్యాల చేత, అద్భుతాల చేత. సో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కేవలం ఒక ప్రవచనం చెప్పి దేవుడు నాకు చూపించాడు అని చెప్తే సరిపోదు. దాన్ని ధృవీకరించడానికి అవసరమైనటువంటి మానవాతీతమైనటువంటి క్రియల్ని చేయాలి, అద్భుతాలని చేసి దేవుడే తన్ని పంపించాడు అన్నటువంటి విషయాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అది చేయనంత వరకు మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఇప్పుడు అతను చేసినా కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన అబద్ధ ప్రవక్త అన్నటువంటి విషయం నిరూపణం అయిపోయింది కాబట్టి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని శోధించడానికి అవి నెరవేరుతున్నాయి వాళ్ళు చెప్పేటటువంటి సూచనలు అన్నటువంటి మాటని బట్టి ఆయన చెప్పినటువంటి మాటలు ఒకవేళ సూచక్రియల చేత ధృవీకరించబడినా దాన్ని మనం అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు. అది బ్రదర్. శామ్ గారు. ఓకే బ్రదర్. బ్రదర్ చిన్న క్వశ్చన్ అడగండి. దీనికి ఫాలో అప్ కాదు వేరేది. ఓకే, యా అడగండి బ్రదర్. బ్రదర్ అంటే ఇప్పుడు ఒక సంఘం అనేది మనం ఉంటున్నప్పుడు ఆ సంఘంలో ఉన్న ఒక మెంబర్ ఒక సంఖ్య అనేది చూసుకున్నట్లయితే మనకి అంటే ఇంత అని మనం చెప్పలేము. కానీ బైబిల్ ప్రకారం సమగ్ర మనం అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఆ సంఘంలో సంఘ సభ్యులు ఉంటే ఆ సంఘ సభ్యులు అందరి గురించి తెలిసే ఉండాలి సంఘం అంటే. అంతే కదండి. సంఘంలో ఒక శరీరంలో అందరూ ఒక్కొక్క భాగాలు అన్నట్టు అన్నప్పుడు ఒక భాగానికి ఇంకొక భాగం తెలియాలి.
యా పవ్యాన్ని తెలిసే ఉండాలి. ఎస్ ఒకరితో అప్పుడు ఒకరికి అది ఒకరితో ఒకరికి ఆ, వ్యక్తిగతమైన ప్రేమపూర్వకమైన సంబంధాలు ఉండాలి ఖచ్చితంగా. ఉండాలి. ఎస్ ఉంటేనే అప్పుడు ఆ సంఘంలో ప్రతి వ్యక్తి గురించి నాకు తెలిస్తేనే అది ఎంత నెంబర్ అయినా వాళ్ళ సంఘం యొక్క సామర్థ్యాన్ని బట్టి అప్పుడు వాళ్ళ నంబర్ అందరినీ వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. అందరూ ఒక బాధను కానీ అందరూ ఆత్మీయ జీవితాలు వాళ్ళకి కలిసి ఉన్నాయి అనుకున్నప్పుడు అది నెంబర్తో మనకు సంబంధం లేదు. వాళ్ళ కంటిన్యూ అవ్వచ్చు అన్నట్టుగా అనుకోవచ్చు కదండి. యా అంటే ఇప్పుడు సంఖ్య ఆ సంఘం సంఖ్య యొక్క గురించి. సైజ్ కూడా ఆ పరిమాణాన్ని బట్టే మనము నిర్ణయించుకోవడం మంచిది. అంటే ఉమ్, నిజంగా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అండ్ కేరింగ్ తీసుకోగలిగేటటువంటి ఎక్స్టెంట్ వరకే మెంబర్షిప్ని రెస్ట్రిక్ట్ చేసి ఇంకా పెరుగుతున్నట్లయితే ఇంకొక స్థానిక సంఘంగా వాళ్ళని స్థిరపరచడం సంఘం అనేది స్థాపించడం అనేది. చేయగలిగితే బాగుంటుంది. ఎస్ బ్రదర్. Yes, sir. అంటే ఇప్పుడు కొంతమంది చాలా మంది ఏంటంటే ఏమంటున్నారు అంటే ఇప్పుడు అపోస్తల కార్యాల్లో 2వ అధ్యాయంలో పేతురు గారు ఒక రోజు 3,000 మందికి బాప్తిస్మం ఇచ్చారు కదండి. 3,000 మంది చేర్చబడ్డారు. 3,000 మంది చేర్చబడ్డారు అన్నప్పుడు అంటే ఆ టైంలో ఎస్ఎల్ఎంలో 3,000 మంది సంఘం ఉన్నట్లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సంఘం ఉంది. ఇప్పుడు 3,000 కొత్తగా చేర్చబడితే ఇది అసలు 3,000 మంది ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ గురించి తెలుసుకోవడం కష్టం కదా. అది ఒక తెలియకపోవచ్చు. కాబట్టి చేర్చబడ్డ ఇప్పుడున్న ఎస్ ఎస్ మెగా సంఘాలన్నీ ఏమంటున్నాయంటే అప్పుడు 3,000 మంది ఉన్నారు కాబట్టి ఇంకా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సంఘం ఉంది. ఇప్పుడు కొత్తగా చేర్చబడిన వాళ్ళు 3,000 మంది ఇంకా ఫ్యూచర్ లో కూడా చేర్చబడి ఉండవచ్చు. కాబట్టి మరి ఆ సంఘానికి ఎలాంటి క్వాలిటీస్ ఉండవు కదా. కాబట్టి మా సంఘంలో నెంబర్తో సంబంధం లేదు. మేము 100 మంది ఉన్నా 1,000 మంది ఉన్నా 1,00,000 మంది ఉన్నా సరే మేము దాన్ని అనుసరిస్తాము అన్నట్టుగా కూడా కొంతమంది ఉండడం అయిందండి. అది దీనికి మనం ఎలా ఆలోచించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్ చేర్చబడ్డారు అని అంటే అక్కడ ఆల్రెడీ 120 మంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళ సంఖ్యతో అక్కడ మేడగదిలో కూడుకుని ఉన్నటువంటి 120 మంది ఉన్నారు కదా విశ్వాసులు ఆల్రెడీ పరిశుధాత్మను పొందినటువంటి వారు. సో వారితో పాటు వీళ్ళు చేర్చబడ్డారు. ఓకే అయితే అంటే విశ్వాసుల సంఖ్య పెరగడం విస్తరించడం అనేది ప్రారంభమైంది అక్కడ నుండి. అలా అని చెప్పి ప్రతి సంఘ కూడికకి 3,000 మంది వచ్చి ఒకే చోట ఆరాధన చేశారు, ఒకే చోట సహవాసం చేశారు అని అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంటింటా కూడుకొని రొట్టె విరుచుతూ వచ్చారు అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. సో ఇంటింటా కూడుకోవడానికి ప్రతి ఇంట్లోనూ 3,000 మంది కెపాసిటీ ఉండే అంత పెద్ద ఇల్లులు ఉండాలి ఒకవేళ వాళ్ళకి. అది పాసిబుల్ కాదు కదా ప్రాక్టికల్లీ. సో ఇంటింటా ఎందుకు కూడుకుంటూ వచ్చారు అని అంటే వాళ్ళకున్న ఫెసిలిటీస్ని బట్టి కొంతమంది డివైడ్ అయ్యి ఒక్కో ఇంట్లో కూడుకోవడం అనేది జరిగి ఉండొచ్చు. కానీ డెఫినెట్లీ ఇంప్రాక్టికల్ కదా అది. ఒక ఇంటింటా కూడుకున్నటువంటి ఒక అరేంజ్మెంట్లో 3,000 మంది వచ్చి ఆరాధన చేయడం అనేది సో దట్ ఈస్ ఇంప్రాక్టికల్. కాబట్టి అలా తీసుకోవడానికి వీల్లేదు. అంటే జస్ట్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్పట్లేదు ఇంత సంఖ్య ఉండాలని బైబిల్ చెప్తుంది అని మనం ఏమి ఒక సిద్ధాంతాన్ని తయారు చేయట్లేదు అక్కడ. కానీ రూల్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి? మనము వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండడానికి సంఘాన్ని ఇచ్చాడు దేవుడు. అది ఉండే పరిమాణంలో సంఘం ఉండాలని చెప్పడము ఆ ప్రిన్సిపల్కి కట్టుబడి ఉండడమే అవుతుంది. కాబట్టి అది రీజనబుల్ ప్రిన్సిపల్ యాక్చువల్లీ. ఇంత సంఖ్య అంత సంఖ్య అనేం చెప్పక్కర్లేదు. మనం ఎంత సంఖ్య ఉంటే అది సాధ్యం అవుతుందో అంతవరకు పరిమితం చేసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు 3,000 మంది ఒక ప్రాంతంలో ఆ టైంలో క్రైస్తవులుగా చేర్చబడ్డారని అర్థం చేసుకోవాలి తప్ప ఒక స్థానిక సంఘం అనేటట్టుగా మనం అర్థం చేసుకోవడం లేదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకనంటే ఇంటెంట్ రొట్టి విరిచారంటే ఆయా ప్రదేశాన్ని బట్టి ఆ యెరూషలేములో ఆయా ప్రదేశాన్ని బట్టి ఒక గ్రూప్ గా ఏర్పడి ఉండి వాళ్ళు రొట్టి విరిచి ఉండవచ్చు అని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అంతే అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే డెఫినెట్ లేకపోతే క్రైస్తవులందరికీ కూడా 3,000 మంది బట్టే అంత పెద్ద ఇల్లులు ఉన్నాయని కూడా అర్థం చేసుకోవచ్చు. లేకపోతే అది ఎంతవరకు రీజనబుల్ అనేది అందరూ ఆలోచించాలన్నమాట. ఇప్పుడు మెగా చర్చలు దాన్ని ఎలాగా మాకు పాయింట్ ఉందని అంటున్నారు, వాళ్ళ సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ శామ్ గారు. తర్వాత నవీన్ అని ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. వందనాలు బిబ్బు గారు, వందనాలండి అందరికీ. నా పేరు నుంచి మాట్లాడుతున్నాను. నవీన్ గారు, నా ప్రశ్న ఏంటంటే మన కీర్తన గ్రంథం 51:5 చూసినట్టయితే నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించును అనేది మనకి అందరికీ తెలిసిందే. నెక్స్ట్ దీనికంటే మనం ఇక్కడ ఆదాము ఆదికాండం చూసినట్టయితే ఆదాము తన భార్య నవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. తర్వాత ఆమె హేబేలు అలాగే మనకు తెలిసిన సందర్భం ఏదైతే ఉందో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నట్టయితే దావీదు
నేను పాపం చేశానని తనకు తానుగా చెప్పుకునేట్టుగా ఇక్కడ మనకి ఇక్కడ వ్రాయబడి ఉందా? లేదంటే మనం అలా అర్థం చేసుకోవాలా? లేదా ఆది కాండంలో మనం ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఏబేలు వాళ్ళిద్దరు పిల్లలు కన్నారో ఉమ్. అక్కడ వాళ్ళ పాపంలో పుట్టిన వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారా? లేదంటే ఇప్పుడు సమస్తం ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులు ఎవరైతే అంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాపంలో పుట్టిన వారా? మనం ఎలా అర్థం చేసుకోవాలి బ్రదర్? అంటే ఇప్పుడు చాలా స్పష్టంగా దావీదు తన పాపాన్ని ఒప్పుకుంటూ తన పాపం చేసే తన ప్రవృత్తిని గురించి మాట్లాడుతున్నాడు. పాప స్వభావంతో నేను పుట్టాను అన్నటువంటి విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. స్వభావ సిద్ధంగానే పాపం చేసే ప్రవృత్తి, పాపం వైపుకి మొగ్గు చూపించేటటువంటి ప్రవృత్తి నాలో ఉందన్నటువంటి విషయాన్ని ఒప్పుకుంటూ ఆ, దేవుని దేవుని ఎదుట తను తగ్గించుకున్నటువంటి ఒక సందర్భం అది. అది ప్రతి మానవుడి విషయంలోనూ వాస్తవమే. అందరిలోనూ ఆ ప్రవృత్తి ఉంది. అసలు పాప స్వభావం అనేది పుట్టుక నుండి వచ్చేదే. అంటే ఇప్పుడు స్వభావం అని దేన్ని అంటాం మనం సాధారణంగా? ఇది మనుషుల స్వభావము అని మనం మాట్లాడుతున్నప్పుడు దేన్ని బట్టి స్వభావం అని నిర్ధారిస్తాము దేన్నైనా కూడా? అంటే అన్ని కాలాల్లో అన్ని స్థలాల్లో అందరికీ సమానంగా ఏదైతే కనబడుతుందో దాన్ని స్వభావం అంటాం మనం, అంతే కదా? అవును బ్రదర్. సో స్వాభావికంగా అందరూ పాపం వైపు మొగ్గు చూపించేటటువంటి ప్రవృత్తినే కలిగి ఉన్నారు కాబట్టి అది స్వభావ సిద్ధంగా వచ్చిందే, జన్మతహా వచ్చిందే అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అనుభవాలు నిర్ధారిస్తూ ఉన్నాయి. అదే వాస్తవాన్ని బైబిల్ కూడా చెప్తా ఉంది. ఓకే, అదే ఒప్పుకోలు ఇక్కడ దావీదు కూడా చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అంటే ఇప్పుడు మనం ఆదాము ఎందుకంటే అవ్వ తప్ప పతనమైనటువంటి ఆదాము అవ్వల నుండి పుట్టినటువంటి మానవులు కాబట్టి అందరూ కూడా. ఓకే ఓకే. అంటే ఆదాము అవ్వ తప్ప మిగతా ఈ భూమి మీద ప్రతి మనిషి అనేది ఇంకా పాప స్వభావంతోనే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి, అంతే కదా బ్రదర్? యేసుక్రీస్తు ప్రభు తప్ప. అవును బ్రదర్, యేసుక్రీస్తు ప్రభువు తప్ప. యా. ఓకే ఓకే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. దాని గురించే కొంచెం అడుగుదాం. ఎస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ. ఎస్ బ్రదర్. తర్వాత లైవ్ చాట్ లోని ప్రశ్నలు. సందీప్ అని అడిగినటువంటి ప్రశ్న: హై బ్రదర్స్, రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్గనైజింగ్ దిస్ Q&A ఎవ్రీ వీక్ ఫెయిత్ఫుల్లీ. క్వశ్చన్: హౌ టు ఓవర్కమ్ ఫెమిలియారిటీ ఆఫ్ స్క్రిప్చర్? ఏమన్నా? లేఖనాలు. ఆమ్, సహోదరులకు వందనాలు. ప్రతి వారం నమ్మకంగా ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీ ఎఫర్ట్స్ అంతటికి, మీ ప్రయాస అంతటిని బట్టి మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నాను. ప్రశ్న: లేఖనాలు బాగా అలవాటు అయిపోయాయి, చాలా ఫెమిలియర్ అయిపోయాయి, అలవాటు అయిపోయాయి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఎలా అధిగమించాలి అనేది ప్రశ్న ప్రభుగా. వాస్తవానికి లేఖనాల పట్ల మంచి అవగాహన కలిగి ఉండడము, అందులో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా అలవాటుగా మనకు గుర్తుండిపోవడము, ఒక ప్యాసేజ్ చూడంగానే ఇది నాకు బాగా తెలుసు అని అనిపించడం అనేది చాలా మంచి విషయం. వాస్తవానికి ఆ స్టేజ్కి రావడానికే చాలా మందికి స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్టేజ్కి చాలా మంది రారు కూడా. వాస్తవానికి ప్రతిసారి కొత్తగా చదువుతూ ఉంటారు, ఎన్నిసార్లు చదివినా కూడా. కానీ ఒకవేళ మీ మనసులో అలా ఉండిపోయి లేఖనాలు మీకు అలవాటుగా అన్నీ గుర్తుండిపోతున్నాయి, ఒక 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 కాంటెక్స్ట్లోనే ఒక చిన్న ముక్క చెప్తే మిగతాదంతా కూడా మీకు గుర్తొచ్చే అంత ఫెమిలియర్ మీరు ఒకవేళ అయిపోయారు అని అంటే, ఇట్ ఈస్ నాట్ ఎ కాజ్ ఆఫ్ వరీ, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు ఓవర్కమ్, ఇట్ ఈస్ సంథింగ్ టు రిజాయిస్ అబౌట్. కాకపోతే ఇది నాకు తెలుసు అన్నటువంటి ఒక ఫీలింగ్ ద్వారా లేఖనాల పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి, నాకు తెలిసిందే ఎందుకు చదవాలి అన్నటువంటి ఒక నెగటివ్ ఫీలింగ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని బహుశా మీరు అడుగుతూ ఉంటే కనుక, చాలాసార్లు మనకి లేఖనాల్లో ఉన్నటువంటి కంటెంట్స్తో ఫెమిలియారిటీ వచ్చేస్తుంది. అంటే అందులో ఉన్నటువంటి విషయాలు తెలుసు, కానీ వాటిని ఎలా విశ్లేషించాలి, ఎలా సరిగ్గా అర్థం చేసుకోవాలి అన్నటువంటి విషయం తెలియదు కదా. అప్పుడు మీరు ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ క్రాస్ అయినట్టు. అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే అందులో ఉన్నటువంటి వివరాలతో మనకు మంచి పరిచయం ఏర్పడాలి అనేది. అక్కడ దాకా మీరు వచ్చారు అంటే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు, రెడీగా ఉన్నారు అని అర్థం. అదొక అడ్వాంటేజ్గా చూసి నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీకు తెలిసినటువంటి, మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగాల్ని మీరు సరిగ్గానే అర్థం చేసుకుంటున్నారా, సరిగ్గానే వినియోగించగలుగుతున్నారా, అందులో నుండి రావాల్సినటువంటి అన్వయింపుల్ని ఫుల్ ఎక్స్టెంట్లో మీరు గ్రహించారా, వాటిని మీరు ప్రాక్టికలీ అన్వయించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా అన్నటువంటి విషయాల్ని మనము జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఎక్కువ పరిచయం ఉంది అని అనిపించేటటువంటి వాక్య భాగాల్లోనే ఉన్నటువంటి పాఠాలని ఎక్కువగా మనము మిస్ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట, తెలుసు అన్నటువంటి భ్రమలో ఉండి. ఎందుకంటే అందులోనే తెలియని విషయాలు చాలా దాగి ఉంటాయి మనకి. చాలాసార్లు తప్పుగా కూడా వాటిని మనం కోట్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకి అంటే వెంటనే గుర్తొస్తున్న ఒక ఉదాహరణ, చాలా ఫెమిలియర్గా ఉన్నటువంటి ఒక వాక్య భాగం, మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్.
మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు జీవించేది అన్నటువంటి ఆ మాట ఏదైతే ఉందో దాన్ని జనరలీ చాలా యథాలాపంగా వాడేస్తూ ఉంటారు. భోజనము తినేటటువంటి ప్రతి సందర్భంలో కూడా చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు దాన్ని వాడేస్తూ ఉంటారు. లార్డ్ మ్యాన్ షుల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ అని చెప్పి, బట్ నీ వాక్యాన్ని మాకు అర్థం చేపించమని ఇట్లా వాడేస్తూ ఉంటారు. బట్ దాని మీనింగ్ అది కాదు. యాక్చువల్లీ మీరు కాంటెక్స్లోకి వెళ్ళి చూస్తే ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ అంటే ఆహారం లేకపోయినా పర్వాలేదు వాక్యం చదివి బ్రతికేస్తానని చెప్పట్లేదు యేసుక్రీస్తు ప్రభువు ఆ సందర్భంలో. దాన్ని ఎక్కడి నుంచి కోట్ చేశాడు, ఎందుకు కోట్ చేశాడు ఆ సందర్భంలో, అది సాతాను పెట్టినటువంటి ప్రలోభానికి జవాబుగా ఎలా అర్థం చేసుకోవాలి అన్నటువంటి కోణంలో మనం ఆలోచించినప్పుడు ఇన్డెప్త్గా ఆ సందర్భాన్ని మనం ఇంకా లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని నుండి రావాల్సినటువంటి సరైనటువంటి అన్వయింపు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో అంటే మనకి పైన అర్థమైనటువంటి అర్థం ఏదైతే ఉందో అది సరైనటువంటి భావం అయి ఉండకపోవచ్చు. అండ్ సో యువర్ ఫెమిలియారిటీ విల్ హెల్ప్ యూ టు dig a little deeper to arrive at the proper interpretation of the scripture. So you are prepared actually by your familiarity to go into the next level of the Bible study, which is to properly interpret and understand scripture. మీకు లేఖనాలతో మంచి పరిచయం ఏర్పడింది అన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి వాక్యాన్ని సరిగ్గా విశ్లేషించి అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడాలి తప్ప అది వాక్యం చదవడానికి మిమ్మల్ని నిరుత్సాహపరిచేదిగా ఉండకూడదు. సో మీరు ఏం చేయాలంటే మంచి బైబిల్ స్టడీ రిసోర్సెస్ని వాడటం అలవాటు చేసుకోవాలి. ఈ స్టేజ్లో బైబిల్ స్టడీ కామెంటరీస్ని తీసుకోండి. మంచి స్టాండర్డ్ బైబిల్ స్టడీ కామెంటరీస్ ఉన్నాయి. డాక్టర్ జాన్ గిల్, మాథ్యూ హెన్రీ, యాడమ్ క్లార్క్, ఇంకా మీరు ఈ స్పోర్డ్ లాంటి ఒక యాప్ ఏదైనా తీసుకుంటే మంచి స్టాండర్డ్ కామెంటరీస్ అన్ని ఒక దగ్గర కంపైల్ చేసి మీకు అందించినటువంటి ఒక రిసోర్స్ అది. సో అలాంటిది ఒకటి దగ్గర పెట్టుకుంటే ప్రతి వచనానికి ప్రతి కామెంటేటర్స్ చెప్పినటువంటి విషయాలు ఎంత బ్రాడ్గా ఉన్నాయి, ఎంత ఇన్డెప్త్గా ఉన్నాయి, నేను అంత లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకున్నానా, అండ్ ఎంత నేను దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎలా నేను దాన్ని రిటైన్ చేసుకోగలను, ఎలా నేను దాన్ని అప్లై చేస్తూ ఇతరులకు కూడా బోధించగలను అన్నటువంటి విషయాలు ప్రిపేర్ అవ్వడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చిందనమాట మీ మైండ్లోకి. సో థ్యాంక్ గాడ్ దట్ యూ హ్యావ్ ద ఫెమిలియారిటీ అండ్ మేక్ ద రైట్ యూస్ ఆఫ్ ఇట్. రైట్. ఎస్ బ్రదర్. తర్వాతి ప్రశ్న జీవన్ కుమార్ అనే ఐడి నుంచి అడిగిన ప్రశ్న, సార్ ఆదికాండంలో ఆదాము అవ్వ ఒక 100 సంవత్సరాలు ఏదేను వనంలో కలిసే ఉన్నట్టు తెలుస్తుంది ఒక అంచనాలో. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని అన్నారు. ఒకవేళ ఆదాము అవ్వ ఇప్పటికీ పండు తినకపోతే ఆ ఇద్దరే ఇప్పటికీ ఉండేవారు కదా. అంటే తోట లోపల వారు శారీరకంగా కలవలేదుగా. అంటే దేవుడికి పండు తింటారు, నేను వారిని శపించాలి, నా కుమారుడు యేసు రావాలి అనే ప్రణాళిక ముందే ఉన్నదా? అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవేళ అవ్వ పండు తినకపోతే దేవుని ప్రణాళికలో మనమంతా ఉండేవారమా? పండు తినకపోతే దేవుడు చెప్పిన ఆశీర్వాదం ఎలా ఉండేది? దాన్ని ఏ విధంగా ఊహించవచ్చు? అది ప్రశ్న విభు గారు. చాలా అంచనాలు ఊహలపైన ఆధారపడినటువంటి ఒక ప్రశ్నగా కనబడతా ఉంది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 సంవత్సరాలు ఏదైనా ఉన్నారన్న అంచనా ఎలా వేశారు? ఎవరు వేసినా సరే అది దాన్ని ఎందుకు అంగీకరించాలి? మనం ఏ ఆధారంతో అంగీకరించాలి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళు తోటలోనే ఉన్నప్పుడు పతనానికి ముందు వాళ్ళు శారీరకంగా కలవకూడదన్న నియమం ఏమీ లేదు, కలవాలనే దేవుడు ఆజ్ఞాపించాడు వాళ్ళని. వాళ్ళని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నటువంటి బాధ్యత వాళ్ళకి ఇచ్చాడు. దాని ఒక ఆశీర్వాదంగా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు. అదే వాస్తవానికి వాళ్ళు ఎక్కువ కాలం ఉండలేదు ఏదైనా అని వాదించడానికి ఒక అవకాశంగా కనబడతా ఉంది. కనీసం వాళ్ళు శారీరకంగా కలిసే ముందు లేకపోతే పిల్లలు కలిగే కంటే ముందే వాళ్ళు ఆ పతనానికి గురై అక్కడి నుంచి బయటికి తోలివేయబడ్డారు అని, అంటే ఇది చాలా వేగంగా జరిగి ఉండొచ్చు అని చెప్పడానికి అదే ఒక అవకాశంగా కనబడతా ఉంది. సో అది ఏ అంచనా ప్రకారం వేసినా సరే అది కరెక్ట్గా అనిపించట్లేదు. సో అక్కడే ఉండుంటే కలిసి ఉండేవాళ్ళు కాదు, లేకపోతే మనం ఉండుండే వాళ్ళం కాదు, ఒకవేళ పండు తినుండకపోతే ఏం జరిగి ఉండేది, ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి, అంటే తిన్న తర్వాత ఏం జరిగిందో వాక్యం చెప్తా ఉంది మనకి. తినుండకపోతే ఏం జరిగి ఉండేదంటే మనకి ఏం తెలుసు ఏం జరిగి ఉండేదో. మనం అంతా పుట్టి ఆ తోటలోనే ఉండే వాళ్ళమేమో, ఆ తోటనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేసి ఉండేవాడేమో దేవుడు, ప్రపంచం అంతా ఒక తోటగానే ఉండేదేమో, మనకు తెలియదు. రైట్. సో వీ డోంట్ నో వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. అదంతా కూడా ఒక ఊహా ప్రపంచంలోనికి తీసుకెళ్లేటటువంటి ఒక ప్రశ్న మనల్ని. అంటే ఎవరు ఊహిస్తున్నారు అన్న దానిపైన ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు అనేది ఆధారపడి ఉంటుంది. నాకు మంచి సినిమాటిక్ ఊహలు వచ్చేటటువంటి వ్యక్తిని అయితే చాలా ఊహించి చెప్పొచ్చు నేను మీకు దాంట్లో కదా. సో అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఇన్ గోయింగ్ ఇన్ టు సచ్ క్వశ్చన్స్? దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి అంచనాలు ఊహలు పక్కన పెట్టి మనం చేయాల్సింది ఏంటంటే వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్స్ నాట్ అబౌట్
ట్రైంగ్ టు ఫ్యాబ్రికేట్ న్యూ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ స్క్రిప్చర్. అది మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎస్ బ్రదర్. తర్వాత తిమోతి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, నోవాహు నీతిమంతుడు, యోసేపు నీతిమంతుడు అని రాయబడి ఉంది కదా అన్న, ప్రభువు లేకుండా వీరెలా నీతిమంతులు అయ్యారు? అది ప్రశ్న వేబు గారు. లేఖనాల్లో ఎవరైనా కూడా ప్రభువు లేకుండా నీతిమంతులు అయినటువంటి దాఖలాలు ఎప్పుడూ ఎక్కడా లేవు. ఎవరు నీతిమంతులైనా సరే వాళ్ళు దేవుడు ఆపాదించినటువంటి నీతిని బట్టే నీతిమంతులయ్యారు. సో ఎప్పుడైనా కూడా దేవుడు పాపి అయినటువంటి ఒక వ్యక్తిని ఎలా అంగీకరించాడు అని అంటే బలి అర్పణ ద్వారా అంగీకరించాడు. ఆ బలి అర్పణ యేసుక్రీస్తు ప్రభువుకి ఛాయగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో హేబేలు మొదలుకొని కూడా, నీతిమంతుడైనటువంటి హేబేలు మొదలుకొని కూడా దేవుడు నియమించినటువంటి ఈ విధానం ఏదైతే ఉందో, దేవుణ్ణి విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడేటటువంటి విధానం ఏదైతే ఉందో, దానికి లోబడినటువంటి వారే నీతిమంతులైనటువంటి సాక్ష్యాన్ని పొందారు తప్ప స్వతసిద్ధంగా వాళ్ళకున్నటువంటి నీతి ఏమీ లేదు. వాళ్ళకున్నటువంటి మంచి క్రియల్ని పరిగణలోనికి తీసుకొని దేవుడు వాళ్ళని నీతిమంతులుగా ఎంచాడు అని ఎక్కడ చెప్పడానికి వీల్లేదు. దేవునితో సమాధాన పడడానికి యేసుక్రీస్తు ప్రభుకి ఛాయగా ఉన్నటువంటి బలి అర్పణ ఒకటే మాధ్యమంగా దేవుడు మొదటి నుంచి నియమించాడు. దానికి లోబడినటువంటి వాళ్ళు మాత్రమే నీతిమంతులు. సో యోబు కూడా నీతిమంతుడు అని చదువుతున్నాము. అయితే యోబు తన కోసం మాత్రమే కాకుండా తన పిల్లల కోసం కూడా వాళ్ళు బహుశా ఏదన్నా పాపం చేసి ఉండొచ్చేమో అని చెప్పి వాళ్ళ కోసం బలి అర్పణ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రతి దినం కూడా. సో we know that people are made righteous by God. They don't have a righteousness of their own in any given age, right from the beginning. Okay, right. Yes, brother. Right. తర్వాత శ్రీనివాసరావు అనే ఐడి నుంచి అడిగిన ప్రశ్న, క్రిస్టియన్ క్యాలెండర్ గురించి చెప్పండి. దీనిని క్రిస్టియన్ పంచాంగం అనవచ్చా? ఆ రోజు వాక్యం చూసి ఈ రోజు మంచిది అని చెప్పేవారు ఉన్నారు. పెద్దాపురంలో క్యాలెండర్ పాట లక్షల్లో జరుగుతుందంట, వినాయక లడ్డు పాట లాగా. అదే అంటే చాలా వరకు మనం క్రైస్తవాన్ని ఈరోజు ఆచరించబడేటటువంటి క్రైస్తవాన్ని విశ్లేషించి అర్థం చేసుకున్నప్పుడు అన్య మతాల్లో ఉన్నటువంటి పద్ధతుల్ని ఏదో ఒక రకంగా క్రైస్తవంలోనికి తీసుకొచ్చి దాన్ని క్రైస్తవీకరణ చేసి పాటించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మూఢభక్తులు అన్యులతో పోటీ పడేటటువంటి పనిలో ఉన్నారు క్రైస్తవులు. ఎందుకంటే దానికి మంచి మార్కెట్ ఉంది అన్నది ఈ మతపరమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ తెలుసు బాగా. మూఢభక్తికి మంచి మార్కెట్ ఉంది ఎక్కడైనా సరే, ఏ పేరు మీద జరిగినా సరే, అది క్రైస్తవం పేరు మీద జరిగినా, హిందూ పేరు మీద జరిగినా, ఎలా జరిగినా సరే. కాబట్టి దాన్నే ప్రోత్సహిస్తారు. సో అదే ఇదివరకు మనం మాట్లాడుకున్నాం కదా, ప్రామిస్ కార్డ్స్ తీసుకోవడం లాంటిది. క్యాలెండర్ పైన ఉన్నటువంటి వచనాల్ని ఫాలో అవడం కూడా అలాంటిదే అన్నమాట. ఈరోజు ఆ వచనం క్యాలెండర్ పైన కనబడింది కాబట్టి దానికి రిలేటెడ్గా ఏదో జరగబోతుంది మనకి అని అనుకోవడం అనేది ఒక మూఢనమ్మకం వాస్తవానికి. అలా బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. నీ కంటపడినటువంటి ఆ వచనాన్ని బట్టి నీకు ఆ రోజు జరుగుతుంది అన్నటువంటి ఆలోచన పూర్తిగా అదే మీరు కరెక్ట్గా కంపేర్ చేశారు, పంచాంగంతో కంపేర్ చేశారు. ఈ వార ఫలాలు ఇవన్నీ చెప్తా ఉంటారు కదా, అలాంటిది అనమాట ఇది కూడా. సో బైబిల్ నుంచి చెప్పారు కాబట్టి దాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. అన్నీ నా గురించి తెలిసినటువంటి దేవుడు తన ఏర్పాటులో ఉద్దేశపూర్వకంగా నాకు ఆ వచనం చూపించి నాకేదో బయలుపరిచే ప్రయత్నం చేస్తున్నారన్న వాదనకి ఇక్కడ తావులేదు. ఎందుకంటే అలా దేవుడు ఈరోజు నా దినం ఎలా ఉండబోతుందో ఆయన బయలుపరుస్తానన్నటువంటి వాగ్దానం ఎక్కడా చేయలేదు. ఆయన చెప్పినటువంటి ఒక విధానాన్ని మనం అవలంబించి అది ఆయన పైన రుద్ది అలాగే ఆయన మాట్లాడతాడు అని మనం నమ్మడం అది కేవలం మూఢనమ్మకం, మూఢభక్తి మాత్రమే అవుతుంది. సో ఇట్ హ్యాస్ నో basis in scripture. It has no I mean, I don't see any sense from any angle in following such a superstition. Yes, brother. తర్వాత ప్రశ్న, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినట్లే ఎలాగూ తప్పించుకుందాము అనే మాట ఉంటుంది కదా బ్రదర్. సో ఈ గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ అని ఈ మాటను వివరించగలరా? దాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే ఏంటో కూడా వివరించగలరు. వాస్తవానికి ఈ హెబ్రీ పత్రిక అంతా కూడా చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు అంటే తన దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ప్రకటించినటువంటి రక్షణ సువార్త ఏదైతే ఉందో అది వినిన వారి చేత, అంటే తన అపోస్తుల చేత ఆయన ప్రపంచానికి తెలియపరిచి దాన్ని అద్భుత కార్యాలు, సూచక్రియల చేత ధృవీకరించుకున్నటువంటి సువార్త ఏదైతే ఉందో
తర్వాత ఇంకా హెబ్రీ పత్రికలో చాలా విధాలుగా ఈ సువార్తని హెచ్చించి మాట్లాడడం జరిగింది. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి అన్ని రకాల పోలికలతో దాన్ని కంపేర్ చేసి అది ఎలా ఉన్నతమైనది, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ఎలా ఉన్నతమైనది, మోషే పరిచర్య కంటే, అహరోను పరిచర్య కంటే, ఆలయంలో ఉన్నటువంటి వివిధ ఆ, ఆరాధన ఆ, ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం అంతటి కంటే కూడా సువార్తలో ఉన్నటువంటి నెరవేర్పు ఎంత గొప్పది అన్నటువంటి విషయాన్ని వివరిస్తూ చెప్తున్నాడు. సో అదంతా కూడా చెప్తున్నాడు కాబట్టి ఆ హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి మిగతా కంటెంట్ అంతటితో పోల్చుకుంటే సువార్త యొక్క గొప్పతనం ఏంటో వివరించి మాట్లాడుతున్నాడు. అది ఆ రక్షణలో ఉన్నటువంటి గొప్పతనం బేసికలీ, అంటే ఆ రక్షణ సువార్తలో ఉన్నటువంటి గొప్పతనం. సో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాము అని నేను చెప్తున్నప్పుడు, అంటే ఇది ఈ గొప్ప రక్షణను నమ్మడానికి ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు, ఇన్ని కారణాలని మనము విశ్లేషించి అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు, అయినా ఉద్దేశపూర్వకంగా దీన్ని తిరస్కరించి మనం వెళ్ళిపోతే ఇంకా మనం తప్పించుకోవడానికి మార్గం ఏమీ లేదు. ఇంకా మనకు పాప క్షమాపణ పొంది దేవునితో సమాధాన పడడానికి వేరొక ప్రత్యామ్నాయ మార్గం ఏది లేదు అన్నటువంటి కన్క్లూషన్కి తీసుకురావడం కోసం చెప్తా ఉన్నారు అనమాట ఈ మాట. సో అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ మేకింగ్ సెన్స్ ఇన్ వాట్ ఐమ్ సేయింగ్. ఎస్ ఎస్ యా యా ఎస్ బ్రదర్. యా తర్వాత బ్రదర్, చాలా సార్లు ప్యూరిటన్స్ గురించి, ప్యూరిటనిజం గురించి వింటూ ఉంటాం కదా. సో ఇంగ్లీష్ ప్యూరిటన్స్ గురించి, వాళ్ళ గురించి క్లుప్తంగా కొన్ని మాటలు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే వాళ్ళని పరిచయం చేయటము, అసలు వాళ్ళు అలా ఎందుకు పిలువబడ్డారు, వాళ్ళు ఎవరు అనే సంగతుల గురించి. అంటే యాక్చువల్లీ అది ఒక నిక్ నేమ్, ఒక వర్గం ప్రజలకి పెట్టబడినటువంటి ఒక వెక్కిరింపు పేరు వాస్తవానికి. ప్యూర్గా జీవించాలి అన్నటువంటి, బాగా నిష్ఠ కలిగి జీవించాలి, వాక్యానుసారమైనటువంటి పద్ధతిలోనే ఉండాలి, లోకంతో వేరై ఉండాలి, లోకానుసారమైనటువంటి భక్తి విధానాలకి మమ్మల్ని మేము దూరపరుచుకొని మమ్మల్ని మేము ప్రత్యేకించుకోవాలి అని చెప్పి చాలా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళు ప్యూర్గా ఉండాలని చూశారు కాబట్టి ప్యూరిటన్ అన్నటువంటి పేరు పెట్టారనమాట. వాళ్ళకి ఒక వెక్కిరింపు పేరుగా వచ్చినటువంటి పేరు, అదే వాళ్ళకి పేరుగా స్థిరపడిపోయింది. సో అంటే ఇది పర్టికులర్గా ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఒక వర్గం వారికి 16th century తర్వాత ఉన్నటువంటి ఒక రిలీజియస్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి పెట్టబడినటువంటి పేరు అనమాట. వాళ్ళకు ఉన్నటువంటి మతనిష్టను బట్టి చాలాసార్లు హింసకు గురి అవ్వడము, కొన్ని పరిస్థితుల తర్వాత యూరోప్లో వాళ్ళు ఉండలేని పరిస్థితిలో వాళ్ళు మైగ్రేట్ అయ్యి అమెరికన్ కాలనీస్కి షిఫ్ట్ అయిపోవడం, వాళ్ళే అమెరికన్ కాలనీస్ ఫౌండర్స్ అని కూడా చెప్తా ఉంటారు, ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ది అమెరికన్ కాలనీ అని కూడా చెప్తా ఉంటారు. వాళ్ళ గురించి చాలా హిస్టరీ ఉంది యాక్చువల్లీ. బట్ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్యూరిటన్ రైటింగ్స్ నుండి మనకు వచ్చినటువంటి మంచి లిటరేచర్ ఈ రోజు కూడా అందుబాటులో ఉంది. చాలా రిచ్ బైబిల్ లిటరేచర్ అందుబాటులో ఉంది. అండ్ అంటే ఈరోజు కంటెంపరీ రైటింగ్స్ని అసలు పోల్చలేమన్నమాట వాళ్ళు రాసినటువంటి రచనలతో. అంత చక్కటి రచనలు, అంత మంచి ఇన్సైట్స్తో, బైబిల్ మీద మంచి అండర్స్టాండింగ్తో వాళ్ళు రాసినటువంటి రచనల్ని మనం చదువుతా ఉన్నాం అనమాట, ప్యూరిటన్ లిటరేచర్. సో యూనో మేబీ మాథ్యూ హెన్రీ వాళ్ళంతా కూడా రాసినటువంటి ఆ టైంలో డాక్టర్ జాన్ ఓవెన్, ఈవెన్ జాన్ బర్నియన్, ఐ థింక్ హీ వాజ్ అ కంటెంపరీ ఆఫ్ జాన్ ఓవెన్. సో వాళ్ళ పీరియడ్ అనేది చాలా, అంటే ఆ టైంలో రాయబడినటువంటి లిటరేచర్ ఏదైతే ఉందో, థామస్ మ్యాంటన్ కావచ్చు, ఇంకా చాలామంది రైటర్స్ ఉన్నారు, అంటే యూ కెన్ కీప్ లిస్టింగ్ దెమ్. వాళ్ళ రైటింగ్స్లో ఉన్నటువంటి రిచ్నెస్, అంటే ఆ లాంగ్వేజ్ని బట్టి మనం అర్థం చేసుకోవడానికి స్ట్రగుల్ అవ్వచ్చేమో. 300-400 years బ్యాక్ ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి మనం మాట్లాడుతున్నాం. మన కేజేవి బైబిల్స్ చదవడానికే కష్టపడిపోతూ ఉంటాం కదా మనం ఈ టైంలో, మనకు రిలవెంట్ లాంగ్వేజ్ కాదని చెప్పి. బట్ వాళ్ళ ఎంటైర్ లిటరేచర్ అంతా కూడా అదే స్టైల్లో ఉంటుంది అనమాట. సో బట్ ఫర్ దాట్ అందులో ఉన్నటువంటి రిచ్నెస్, అంటే రిచ్నెస్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఈజ్ రియలీ రియలీ ప్రొఫౌండ్. సో అది ఈ లోకానికి వాళ్ళు ఇచ్చినటువంటి గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ అనమాట, ప్యూరిటన్స్. సో దెర్ ఇస్ అ లాట్ టు స్పీక్ అబౌట్ దెమ్. There are positive and negative aspects to speak about them. Yeah, but we can study more about them in the church history. Yeah. Yes, brother. Right. అనిష అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అడ్మిట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి ప్రశ్న. గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్. Good evening. Sister. బ్రదర్, నా క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ కొరింథియన్స్ 11:29, Okay. ప్రభు శరీరం అని వివేచింపక తినిత్రాగువాడు
తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు యా అని ఉంది కదా బ్రదర్. అవును. ఇది కదా బ్రదర్. అయోగ్యంగా అని ఉంటది కదా బ్రదర్. అయోగ్యంలో పాలు పొందటం, సో అట్లా పరీక్షించుకోవాలి ఖచ్చితంగా అని చెప్తుంది కదా. 27-28 మీరు అనేది చూడండి ఒకసారి. 27-20 27-28 కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని వాళ్ళను. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అనుకుంటా సిస్టర్. 27 వినిపిస్తుందా బ్రదర్? ఇప్పుడు ఓకే. యా కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తముని గూర్చియు అపరాధి అగును అనుంది కదా. సో ఈ వచనాన్ని ఆధారం చేసుకొని చాలా మంది సంఘంలో అయోగ్యంగా పాలు పొందకూడదని పర్సనల్ గా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఫ్యామిలీలో ఫ్రెండ్స్ తో సో అని ప్రభు యొక్క బల్లకి దూరంగా ఉంటున్నారు. సో ఇది ఎలా తీసుకోవాలి బ్రదర్? అంటే యాక్చువల్లీ ఈ వచనం చెప్పబడడంలో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే ఇష్యూస్ పెట్టుకుని బల్లకి దూరంగా ఉండండి అని చెప్పడం కోసం కాదు. ఇష్యూస్ ఉంటే వాటిని సాల్వ్ చేసుకొని బల్లలో పాల్గొనండి అని చెప్పడం కోసం. ఎందుకంటే క్రైస్తవుని ప్రవర్తన ఖచ్చితంగా ఎవరితో అయినా అతనికి సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకొని సమాధాన పడేటటువంటి స్వభావాన్ని అలవర్చుకోవాలి క్రైస్తవులు. సో అది నేర్పించడం కోసమే అంటే మీరు భక్తి క్రియలు ఏవైతే ఉన్నాయో బలలో పాల్గొనడము లేకపోతే ఇంకా పరిచర్యపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చేయడం చక్కగా చేయగలరు మీరు. కానీ వ్యక్తిగతంగా మీ నైతిక సాక్ష్యం అనేది ఏదైతే ఉందో అది సరిగ్గా లేకపోతే మీరు చేసేటటువంటి భక్తి దేవునికి అంగీకారమైనది కాదు. కాబట్టి వాటిని సరి చేసుకొని అప్పుడు మీరు భక్తి చేయండి, అది దేవునికి అంగీకారమైనటువంటి విధేయత అవుతుంది అన్నటువంటి, అది సరైనటువంటి ఫ్రేమ్ ఆఫ్ మైండ్ నుంచి వచ్చేటటువంటి ఒబీడియన్స్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని ఎంకరేజ్ చేయడం కోసం చెప్పబడిందే తప్ప అక్కడ సమాధాన పడకుండా మొత్తానికి దీన్ని మానేసి కూర్చోమని కాదు చెప్పింది. సో వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే బలలో అంటే వాళ్ళు నిజంగానే వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు సమాధాన పడకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ మాటల్ని అతిక్రమించి బలలో పాల్గొనాలని కాదు. కానీ ఎవరితో అయితే వాళ్ళకి సమస్య ఉందో వాళ్ళతో అది పరిష్కరించుకొని వాళ్ళతో సమాధాన పడి తర్వాత వచ్చి ఖచ్చితంగా బలలో పాల్గొనాలి అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి ఒక ఉదాహరణని వాడుతున్నారు. మీరు బలి అర్పించడానికి బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ మీ సహోదరుడితో మీకు ఏదైనా ఇబ్బంది ఉందని తెలిస్తే వెళ్ళి అతనితో సమాధాన పడి ఆ తర్వాత వచ్చి నీ బలి అర్పించు అంటున్నాడు. ఇక బలి అర్పించడం మానేసి ఇంటికి వెళ్ళిపో అని చెప్పట్లేదు. నీ బలి అర్పణ అక్కడ ఉంచు, వెళ్ళి ఫస్ట్ నీ సహోదరుడితో వ్యవహరించు, ఆ తర్వాత వచ్చి బలి అర్పించు అని చెప్తున్నాడు. సో బలి అర్పించాలి ఖచ్చితంగా, అది దేవుని యొక్క ఆజ్ఞ, ఆయన్ని ఆరాధించాలి అనేది. అయితే యోగ్యంగా ఆయన్ని ఆరాధించాలి, అంగీకారంగా ఆరాధించాలి అన్నది కూడా ఆయన ఆజ్ఞ. కాబట్టి దాన్ని ఎలా చేయాలి అనేది మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అంటే దేవుణ్ణి ఆరాధించడం కంటే నా కక్షలు, నా పట్టింపులు, నా ఈగో అది ముఖ్యమా? కాదు, నాకు దేవుణ్ణి ఆరాధించడమే ముఖ్యమన్నది నా ప్రయారిటీ అయితే కనుక నా ఈగోని, నా గర్వాన్ని అన్నింటినీ నేను పక్కన పెట్టి నన్ను నేను తగ్గించుకొని వెళ్ళి ఆ వ్యక్తితో సమాధాన పడొచ్చి అప్పుడు దేవునికి అంగీకారమైన విధంగా నేను ఆరాధించడానికి ఇష్టపడతాను. సో అది నిజంగా మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది అనేది కూడా మనకి చూపించేటటువంటి ఒక అవకాశం అన్నమాట వాస్తవానికి. సో ఖచ్చితంగా సమాధాన పడాలి, యోగ్యంగానే మనం బలలో పాల్గొనాలి. కానీ బలలో పాల్గొనడం కోసమే, అది కూడా దేవునికి అంగీకారమైన విధంగా మనం బలలో పాల్గొనడం కోసమే ఆ హెచ్చరిక చేయబడింది, పాల్గొనకుండా నిరుత్సాహపరచడానికైతే కాదు. ఓకే ఓకే బ్రదర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక సహోదరితో ఇష్యూ ఉంది. సో బట్ నేను వెళ్ళాను, సో తను యాక్సెప్ట్ చేయట్లే, అప్పుడు ఎట్లా బ్రదర్? అంటే దానికి ఒక ప్రొసీజర్ చెప్తున్నారు కదా, మీరు తర్వాత 2-3తో వెళ్ళి మాట్లాడమని. ఓకే, ఆ తర్వాత అది కూడా జరగకపోతే సంఘానికి తెలియపరచమని. అప్పుడు కూడా వినకపోతే అప్పుడు ఇంక మీ తప్పలేదని చెప్తున్నాడు కదా. అతన్ని మీరు అన్యుడిగా పరిగణించవచ్చు, ఇంకా మీ సహోదరుడు కాదని అనుకోవచ్చు అని. ఓకే, అది ఎప్పుడు మీరు తప్పు చేసినటువంటి సందర్భం ఏదైనా ఉంటే, అతను తప్పు చేస్తే అతన్ని గద్దించాలి. అతను ఒకవేళ తన తప్పు తెలుసుకొని మీతో సమాధాన పడితే అప్పుడు మీరు క్షమించి అంగీకరించే పరిస్థితిలో ఉండాలి.
ఓకే, ఇప్పుడు తనే తప్పు చేశారు, ఆ, నా సైడ్ ఏం లేదు. ఆ. సో తను రావాలా, అయినా కానీ నేనే వెళ్ళాలా? మనం గద్దించడానికి వెళ్ళొచ్చు, లేకపోతే అతను ఆ, వచ్చినప్పుడు అతన్ని క్షమించవచ్చు. గద్దించడము క్షమాపణ కొన్ని సందర్భాల్లో ప్రాక్టికల్ గా పాసిబుల్ అవ్వకపోవచ్చు. అంటే ఇంకా ఎక్కువగా వాళ్ళు మొండికేయడం, ఇంకా ఎక్కువగా సమస్య పెద్దదవడం, అట్లాంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు సైలెంట్ గా ఉండడం, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, మనసులో అక్షయమే ఉంచకుండా ఉండడం, కానీ వాళ్ళు తప్పు తెలుసుకున్న తర్వాతే వాళ్ళని క్షమించడం అనేది మాత్రం ఖచ్చితంగా ఒక నియమంగా పాటించాలి. వాళ్ళు తప్పు తెలుసుకోకపోయినా నేను అంగీకరించి వాళ్ళతో సమాధానంగానే ఉంటాను, ప్రేమగా ఉంటాను అన్నది మాత్రం కరెక్ట్ విధానం కాదు. అది లూకాసు వార్త 17వ అధ్యాయము 3 నుంచి 5 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్ని ఆధారం చేసుకొని చెప్తున్నాను. తప్పు చేసినవాడు ఖచ్చితంగా తప్పు తెలుసుకోవాలి, దాని విషయంలో మారుమనసు పొందాలి, అది అతను ఒప్పుకోవాలి. అప్పుడు మాత్రమే అతను క్షమాపణకు అర్హుడు, దేవుడి దగ్గర నుండైనా అతను తప్పు చేసిన వాళ్ళ దగ్గర నుండైనా సరే. అలా కాకుండా ఉచితంగా క్షమించబడే అర్హత ఎవరికీ లేదు. సో ఆ, దేవుడైనా సరే మనం మారుమనసు పొందినప్పుడు క్షమిస్తాడు. మారుమనసు పొందమని చెప్తున్నాడు. తన తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టినవాడు దయనందుతాడు, కానీ తన తప్పుల్ని కప్పిపుచ్చుకునేవాడు కాదు. కాబట్టి ఆ, ఆ, అదే నియమాన్ని మనం కూడా పాటించాలి. దేవుడు మన పట్ల పాటించేటటువంటి అదే నియమాన్ని మనం కూడా ఖచ్చితంగా పాటించాలి. అలా పాటించమని యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా నేర్పించాడు మనకి, నేను చెప్పిన రెఫరెన్స్లో. సో అలాంటి పరిస్థితిలో మీరు బలలో పాల్గొనకుండా ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అక్కడ మీ తప్పేం లేదు. యు ఆర్ ఎ విక్టిమ్. ఓకే, మీ విషయంలో అతను తప్పు చేశాడు, మీరు కాదు తప్పు చేసింది. కాబట్టి సమాధానం లేకుండా ఉన్నది అతను, కాబట్టి అతను ఫస్ట్ చేయాల్సిన పని చేయాలి. దానివల్ల మీరేమి ఆత్మీయంగా ప్రార్థన సమయాన్ని కానీ ఆరాధనని కానీ మీరు ఆచరించాల్సినటువంటి విధుల్ని కానీ ఏమి నష్టపోవాల్సినటువంటి అవసరం లేదు. అది ఆ వ్యక్తి తప్పు, కాబట్టి అతనే ఆలోచించుకోవాలి, అతనే సమాధాన పడాలి. ఎస్ ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అనుష గారు. Yeah. తర్వాత నిర్గమకాండము 23వ అధ్యాయము 13వ వచనంలో, నేను మీతో చెప్పిన వాటన్నిటిని జాగ్రత్తగా గైకొన వలను, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది మీ నోట రానియకూడదు, రానియ తగదు అని ఉంటుంది కదా విభు గారు. ఈ మాటలు ఆధారం చేసుకుని అసలు వేరే ఆ దేవి దేవతల పేర్లు అసలు కనీసం ఉచ్చరించకూడదు, అంటే ఎత్తకూడదు, పలకకూడదు అని కొంతమంది అంటున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు చాలా మంది ప్రవక్తలు కూడా దేవుని ప్రేరేపణ చేతనే ఆ పేర్లు ఉచ్చరించినటువంటి సందర్భాలు ఉన్నాయి వాక్యంలో. బయలుదేవత పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నిసార్లు ప్రస్తావించి ఉండొచ్చు ప్రవక్తలు, దాన్ని ఖండించడం కోసం. సో ఖచ్చితంగా నీ దేవుడైన యెహోవాకు మాత్రమే కట్టుబడి ఉండాలి. అంటే వేరొక దేవునికి కట్టుబడి ఉండే విధంగా ఆ నామాన్ని ఉచ్చరించకూడదు. భక్తితో దాన్ని ఆరాధించే ఉద్దేశంతో, లేదా దాన్ని గౌరవించే ఉద్దేశంతో ఆ పేరు ఉచ్చరించడం అనేది దేవునికి అంగీకారమైనది కాదు అన్నటువంటి భావంలోనే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే స్వయంగా దేవుడే ఉచ్చరించాడు చాలాసార్లు, తన భక్తుల చేత కూడా ఉచ్చరింపు చేశాడు దాన్ని ఖండించాల్సినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు, లేదా దాని విషయంలో హెచ్చరిక చేయాల్సినటువంటి విషయాలు వచ్చినప్పుడు. కాబట్టి తర్వాత దానియేలు, షద్రకు, మేషక్, అబేద్నెగో వారికి పెట్టినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, షద్రక్, మేషక్, అబేద్నెగో అన్నటువంటి పేర్లే వాస్తవానికి బబులోను దేవతల పేర్లతో పెట్టినటువంటి పేర్లు. వాటిని బైబిల్ అట్లాగే వాళ్ళని సంబోధించి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము చాలా సందర్భాల్లో. అంటే అట్లా పేర్లు పెడితే మేము యాక్సెప్ట్ చేయము, అంటే ఇప్పుడు విగ్రహార్పితాలు రాజు పెడితే మేము తినమని చెప్పారు వీళ్ళు, కానీ ఆ పేరు పెట్టినప్పుడు మీరు ఆ పేరు పెడితే మేము ఒప్పుకోమని చెప్పలేదు వాళ్ళు కదా. సో ఎస్తేర్ అనేటటువంటి పేరు కూడా, హదాసాకి ఎస్తేర్ అనేటటువంటి పేరు పెట్టారు. అది కూడా ఒక అన్య దేవత, అస్ట్రోత్ దేవతకు సంబంధించినటువంటి పేరు వాస్తవానికి. సో ఆ పేరును ఉచ్చరించారు, కానీ భక్తితో ఉచ్చరించడము, దాన్ని ఆమోదించే ఉద్దేశంతో ఉచ్చరించడం కాదు. అది కేవలం ఒక పేరుగా మాత్రమే దాన్ని పలకడం అనేది తప్పు కాదు, భక్తితో దాన్ని పలకడం మాత్రమే తప్పు. ఇప్పుడు ఏ విగ్రహాన్ని, దేని రూపాన్ని మీరు తయారు చేసుకోకూడదు అన్నటువంటి ఆజ్ఞ ఉంది. అది ఏ ఉద్దేశంతో తయారు చేయొద్దని చెప్తున్నాడు? దాన్ని ఆరాధించే ఉద్దేశంతో మీరు దేని రూపాన్ని తయారు చేయకూడదు అని చెప్తున్నాడు దేవుడు. కానీ అసలే ఏ రూపాన్ని చేయకూడదు, అసలు శిల్పకళ అనేదే పాపం, పెయింటింగ్ వేయడమే పాపం, అసలు ఏ బొమ్మని తయారు చేసుకోకూడదు, బొమ్మల్ని తయారు చేయడమే పాపం అని చెప్పట్లేదు. దాన్ని ఆరాధించే ఉద్దేశంతో తయారు చేయడం పాపం అనేది ఖచ్చితంగా లేఖనాలన్నింటినీ సమగ్రంగా చదివితే మనకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు మందసం మీద కెరూబుల్ని చెక్కమని చెప్తాడు దేవుడు. అది చెప్పింది దేవుడే చెక్కమని, కానీ ఆరాధించడం కోసం కాదు
దానికి వేరే సిగ్నిఫికేషన్ ఉండింది కాబట్టి దాన్ని తయారు చేయమని చెప్పాడు. అంటే బేసికలీ శిల్పకళ అనేది తప్పు కాదు, వేరే రూపాలని తయారు చేయడం అనేది తప్పు కాదు, కానీ ఆరాధించడానికి తయారు చేయడం తప్పు. అట్లాగే ఉచ్చరించడం అనేది తప్పు కాదు, ఆరాధన భావంతో ఉచ్చరించడం అనేది మాత్రమే తప్పు అన్నటువంటి విషయం అర్థం చేసుకోవాలి. బ్రదర్ ఎస్ ఎస్ బ్రదర్. తర్వాత ప్రశ్న, బ్రదర్ కొన్ని పిక్చర్స్ లో కొన్ని ఇంట్లో పెట్టుకునే వాల్ పోస్టర్స్ లో కానీ అటువంటి సండే స్కూల్ పుస్తకాల్లో కానీ జీసస్ కి సంబంధించిన పిక్చర్స్ ఉంటూ ఉంటాయి. సో అలా ఉండడం సరైన విషయమేనా? అంటే యేసు ప్రభువుకి సంబంధించిన పిక్చర్స్ ని మనం వాల్ గోడ మీద తగిలించే ఆ ఫ్రేమ్స్ లో కానీ లేకపోతే సండే స్కూల్ పుస్తకాల్లో కానీ పెట్టుకోవడము అది మంచి విషయమేనా? అంటే అది ఎక్కడైనా వాక్యం చెప్తున్న నియమాలకి దాటి ఎక్కడికైనా వెళ్ళిపోయే అవకాశం ఉందా? ఏదైనా అటువంటి ప్రమాదం ఏదైనా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క పిక్చర్ కాదు. ఓకే, టు బి వెరీ క్లియర్ అబౌట్ దట్. అండ్ సో చాలా మంది దర్శనాల్లో యేసుక్రీస్తుని చూస్తున్నప్పుడు కూడా అదే పిక్చర్ కనబడతా ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ మైండ్స్లో సైకలాజికల్గా వాళ్ళకు ఉన్నటువంటి పిక్చర్ ఆఫ్ జీసస్ అదే అనమాట. లియోనార్డో డావిన్సియో ఎవరో డ్రా చేసినటువంటి ఆ పిక్చరే వాళ్ళ మైండ్లో ఉంది కాబట్టి చాలా మందికి దర్శనాల్లో కూడా అదే రూపంలో కనబడుతుంటాడు యేసుక్రీస్తు ప్రభు. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే విజయ్ చంద్ర కనబడతా ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు అంటే. కరుణామయుడు సినిమాలో అదే చూశారు కాబట్టి. సో ద పాయింట్ ఇస్, సహోదరులకి అభ్యంతరకరంగా ఉండేది ఏది కూడా మనం చేయకూడదు అని లేఖనాలు చెప్తున్నప్పుడు మనం ఉండేటటువంటి కల్చర్స్లో లేదా మనకున్నటువంటి డిప్రైవ్డ్ నేచర్స్ని బట్టి దాన్ని వెనరేట్ చేసేటటువంటి ఒక ప్రవృత్తి మనలో ఉంది. ఇది యేసుక్రీస్తు ప్రభువుకి సిగ్నిఫై చేస్తుంది అని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని వెనరేట్ చేసేటటువంటి, దాన్ని ఆరాధన భావంతో చూసేటటువంటి ప్రవృత్తి మనలో ఉంది. కాబట్టి దానికి తావిచ్చేది ఏది కూడా మనం తయారు చేయడానికి వీల్లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. దట్ ఇస్ ద డిఫికల్టీ విత్ ఇట్. అంటే నేను ఊరికనే ఒక డెపిక్షన్ లాగా దాన్ని అలా పెట్టుకున్నాను అని అనుకున్నా సరే దాన్ని ఇంకొకరు మిస్యూజ్ చేసేటటువంటి అవకాశం, నేను ఇంకొకరిని ఒక తప్పు చేయడానికి మిస్లీడ్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి. అండ్ తర్వాత అది యేసుక్రీస్తు ప్రభు పిక్చర్ కాకపోయినప్పటికీ అది యేసుక్రీస్తు ప్రభు పిక్చర్ అని నేను చెప్పడం కూడా ఒక సమస్య యాక్చువల్లీ. సో డెఫినెట్లీ ఏదో ఒక ఊహాజనితమైనటువంటి ఒక చిత్రాన్ని చూపించి అది యేసుక్రీస్తు ప్రభు ఆయన పటం అని చెప్పడం సరైనటువంటిది కాదు కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ రైట్. అంటే ఒక కార్టూన్ ఇమేజెస్ లో యాక్చువల్ గా రియల్ ఇమేజెస్ కి దగ్గరగా ఉండే పిక్చర్స్ ఉంటాయి కానీ యాక్చువల్ పిక్చర్ కాదు కదా. మరి అట్లా కార్టూన్ ఇమేజెస్ గా పెట్టుకోవడం మంచిదేనా? అంటే ఎక్కువగా రిజంబ్లెన్స్ లేకపోవడం వల్ల మాత్రమే కాదు నేను అన్నది, ఇంకా ఇతర విషయాలు కూడా చెప్పాను కదా వాటిని బట్టి. సో అంటే వాటిని పూజించి ఆరాధించి విగ్రహాలుగా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ దాన్ని అవాయిడ్ చేయాలి అని అంటున్నారు. పర్టికులర్గా ఇప్పుడు సీనాయి కొండ మీద కూడా దేవుడు మహిమను చూపించినప్పుడు వాళ్ళకి పదే పదే చెప్పారు, మీకు ఏ రూపాన్ని చూపించలేదు ఆయన, మీరు ఏ రూపాన్ని చూడలేదు కాబట్టి ఏ రూపాన్ని తయారు చేసుకోకండి దేవుడికి అని చెప్తున్నారు. పర్టికులర్గా దేవుని విషయంలో మనం ఆరాధించేటటువంటి ఆ వ్యక్తి విషయంలో ఒక రూపాన్ని తయారు చేసుకుంటే దాన్ని ఆరాధించే ప్రమాదం ఎక్కువగా ఉంది, ఆ రూపాన్ని ఆరాధించే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి డెఫినెట్లీ అది చేయకూడదు. అంటే అది పదే పదే చెప్పాడు స్పెసిఫిక్గా, మీకు ఏ రూపాన్ని ఆయన చూపించలేదు కాబట్టి రూపాన్ని తయారు చేసే ప్రయత్నం చేయొద్దు, ఆయనకి అరూపి అయినటువంటి దేవునికి ఒక రూపాన్ని అంటగట్టొద్దు అన్నటువంటిది. కాబట్టి యేసు ప్రభు పటాన్ని అలా గీయడం అనేది అది సరైనటువంటిది కాదు. ఇప్పుడు కూడా ఆయన ఉన్నటువంటి మహిమ శరీరం ఎలాంటిది అంటే అసలు మనం దాన్ని ఊహించలేము, దాన్ని యూ కెన్ నెవర్ డ్రా ఇట్ ఆర్ పిక్చరైజ్ ఇట్, రైట్? సో మరి దీనికి కొనసాగింపుగా ఇప్పుడు కొంతమంది శిలువ గుర్తుని ఇంట్లో షోకేస్ లో పెట్టుకుంటా ఉంటారు. మెడలో ఈ మధ్య వెడ్డింగ్ రింగ్స్ పైన అలాగే చైన్స్ కి కూడా రాకెట్స్ లాగా క్రాస్ గుర్తు వస్తూ ఉందన్నమాట. చాలా చోట్ల అమ్ముతూ ఉన్నారు కూడా, చాలా మంది కొనుక్కుంటున్నారు కూడా క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ అట్లాంటి వాటిని మెడలో వేసుకోవడం కూడా వేసుకొని ఇంకా మేము కొంత రిలీజియస్ అని
అనే భావనలో ఉన్నారు కూడా చాలా మంది. ఎస్. సో అంటే దాన్ని కూడా యాక్చువల్ అది కూడా దాని గురించి ఏం చెప్తారు? అదే డెఫినెట్లీ చాలా నిష్ప్రయోజనమైనటువంటి ఒక విషయం అది, సిలువని మెడలో వేసుకొని తిరగడం అనేది. సిలువని ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి మనం ప్రతిరోజు. అది మర్చిపోయి సిలువని వేసుకొని సిలువని వేసుకొని తిరిగితే ఏం లాభం దానివల్ల? దానివల్ల క్రియేట్ అయినంత సూపర్ స్టిషన్ ఇంకెక్కడా లేదు వాస్తవానికి. ఎవరో ఒక పుస్తకం రాసి దేవదాస్ అయ్య గారి దగ్గర తీసుకెళ్తే దీనికి సిలువ గుర్తేసి ఉంచి లేకపోతే సాతాన్ ఎత్తుకెళ్ళిపోతాడని చెప్పాడంట. ఒక వ్యక్తి అలా చేశాడు కాబట్టి అతని పుస్తకాన్ని దయ్యం ఎత్తుకెళ్ళలేదు. ఇంకొకడేమో అట్లా చేయలేదు కాబట్టి అతని పుస్తకం తర్వాత ఎక్కడ కనబడలేదంట. సిలువ గుర్తు వేయటము, రక్త స్మరణ చేయటము, ఏసు రక్తమే చేయమని చెప్తా ఉంటారు కదా. ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ సూపర్ స్టిషన్స్ అన్నీ కూడా మనము దీనికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం బేసికలీ. అలా నమ్మకపోతే, అంటే ఆ సిలువ గుర్తులో ఏదో పవర్ ఉంది, అది చూడగానే దయ్యం భయపడి వెళ్ళిపోతాడు. ఈ డ్రాక్యులా మూవీస్ లో చూపిస్తూ ఉంటారు కదా, సిలువ గుర్తు చూడగానే దయ్యం భయపడి ఆ వ్యక్తిని టచ్ చేయలేకపోవటం, ఇట్లాంటివన్నీ చూపిస్తూ ఉంటారు కదా. సో అది రియల్ కాకపోతే, అంటే ఆ సిలువ గుర్తు సాతాన్ని భయపెడుతుంది, అదుపు చేస్తుంది, దూరం పెడుతుంది అన్నది వాస్తవం కాకపోతే ఆ సిలువను పెట్టుకోవడం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఇట్ డజంట్ గివ్ యూ ఎనీ బ్లెస్సింగ్ ఆర్ ఎనీ బెనిఫిట్ స్పిరిచువల్లీ. సో వై ఆర్ యూ హ్యావింగ్ ఇట్, ఎస్పెషలీ వెన్ ఇట్ గివ్స్ స్కోప్ ఫర్ సూపర్స్టిషన్ అండ్ మిస్లీడ్ పీపుల్. మోరోవర్ మనము ఈ కల్చర్లో ఉండి విగ్రహారాధన తప్పు అన్నటువంటి సాక్ష్యం ఇస్తున్నప్పుడు మనమే అలాంటి, అంటే ఆరాధనకు అవకాశం ఇచ్చేటటువంటి లేదా ప్రేరేపించేటటువంటి గుర్తుల్ని పెట్టుకొని విగ్రహారాధన తప్పు అని చెప్పడం హిపోక్రసీ లాగా ఎందుకు కనబడదు అవతల వాళ్ళకి? అంటే మేము తయారు చేసుకున్నటువంటి విగ్రహాలు తప్పు కానీ మీరు మాత్రం విగ్రహాన్ని తయారు చేసుకుని ఆరాధించవచ్చా అన్నట్టుగానే చూస్తారు దాన్ని డెఫినెట్లీ. అండ్ దానికి మనం అవకాశం ఇస్తున్నాం బేసిక్లీ. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను అనే మాట ఉంది. ఆ సమస్త విషయాల్లో శోధించబడ్డాడు అని చెప్పబడుతుంది, పాపం లేనివాడిగా ఉన్నాడు అని చెప్పబడింది. ఆ శోధించబడటం అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి విభు గారు? సమస్త విషయాల్లో మన వలనే అనే ఉంది కదా, అంటే మనం ఎగ్జాక్ట్ గా ఎలా శోధించబడ్డాము, ఎగ్జాక్ట్ గా జీసస్ కూడా అలాగే శోధించబడ్డారని అనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాల్సింది ఏంటంటే, హెబ్రీ పత్రిక సందర్భంలో ఈ మాట చెప్పబడినప్పుడు సమస్త విషయాల్లో ఆయన శోధింపబడ్డాడు మన వలే అన్నది ఏ శోధన గురించి మాట్లాడుతున్నాడు? హెబ్రీయులు చాలా శోధనని, చాలా హింసని ఎదుర్కొంటా ఉన్నారు. విశ్వాసం నుండి పోవడానికి వాళ్ళని ప్రేరేపించే అంత హింసని వాళ్ళు ఎదుర్కొంటా ఉన్నారు. శోధన అంటే అదేదో పాపానికి ప్రేరేపించేటటువంటి శోధన అన్నటువంటి కోణంలోనే మనం చూడకూడదు దాన్ని. శోధన అన్నటువంటి మాట హింసలకి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులకు కూడా బైబిల్ చాలా సందర్భాల్లో వాడింది. సో వాళ్ళు విశ్వాసం నుండి తొలగిపోయే విధంగా ప్రేరేపించబడేటటువంటి హింసలు ఏవైతే ఎదుర్కొంటున్నారో ఆ హింసలన్నీ యేసుక్రీస్తు ప్రభుకు తెలిసింది. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవ్వరూ భరించలేనంత హింస ఆయన ఈ లోకం నుండి, అంత తిరస్కారాన్ని, అంత హింసని ఆయన భరించాడు ప్రాణం పెట్టేంతగా. కాబట్టి అన్ని ప్రతికూల పరిస్థితులు ఆయనకు పరిచయమే, ఆయనకు తెలుసు. అయినా ఆయన పాపానికి లొంగలేదు ఎప్పుడు కూడా. అంటే ప్రతికూల పరిస్థితులు ఉన్నంత మాత్రాన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆయన వెళ్ళడము, ఆ దేవుని మార్గాన్ని విడిచిపెట్టి పక్కకు తొలగాలన్నటువంటి ఆలోచన ఆయనకు రావడం కానీ ఎప్పుడు జరగలేదు. సో అన్ని విషయాల్లో మన వలే శోధన ఎదుర్కొన్నటువంటి వాడే ఇప్పుడు మనం ఏ శోధనలు అయితే ఎదుర్కొంటున్నామో, సువార్తకు వ్యతిరేకంగా వెళ్ళడానికి ఎలా అయితే ప్రేరేపించబడుతున్నామో అట్లాగే దేవుని చిత్తం నుండి తొలగిపోవడానికి ఆయనకు కూడా అన్ని కారణాలు చూపించే హింసలు ఎదురయ్యాయి ఆయన జీవితంలో. కానీ ఎప్పుడు కూడా దానికి లొంగలేదు. పాపం లేనివాడిగా నమ్మకంగా ఉన్నాడు. మరణము అంతవరకు కూడా నమ్మకంగా ఉన్నాడు. సో అదే ఎగ్జాంపుల్ని మనం ముందు పెట్టుకుని యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందాన్ని మనం ముగించాలి అన్నటువంటి ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్తున్నటువంటి మాట అనమాట అది. అంతేగాని ప్రతిరోజు మనం చూస్తూ, అంటే కొంతమంది ఇట్లా రాశారు మరి అసలు, అంటే ఇప్పుడు ఒక స్త్రీని చూస్తే ఒక పురుషుడు ఎలాగైతే శోధింపబడతాడో అలాంటి ఆలోచనలు యేసు ప్రభు కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి.
అంటే అన్ని విషయాల్లో మన వల్లే శోధింపబడ్డాడని ఉంది కదా, సో ఈ శోధన కూడా ఆయనకు వచ్చి ఉండాలి. ఇట్లాంటి తెలివి తక్కువ మాటలన్నీ కూడా చెప్పారనమాట. అంటే ఆ వచనాన్ని ఆ సెట్టింగ్ లో నుండి బయటికి తీసుకెళ్ళాలి ఫస్ట్, ఆ తర్వాత మనకు తోచిన సోదంతా కూడా చెప్పాలన్నమాట అక్కడ. దానివల్ల యేసుక్రీస్తు ప్రభుకి మహిమ వస్తుందా లేదా, అంటే సత్యానికి ఎలాంటి నష్టం కలుగుతుంది అన్నటువంటి విషయాలని కూడా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇష్టానుసారమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది అలవాటు అయిపోయింది అనమాట జనాలకి. ఓకే, బట్ విత్ ఇన్ ద సెట్టింగ్ అలాంటి ఆలోచన ఏమీ రావట్లేదు. చాలా క్లియర్గా ఇది శోధనల గురించి, అంటే హింసల గురించి, ప్రతికూల పరిస్థితుల గురించి మాట్లాడుతుంది. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే వాటికి లొంగి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపం చేయకుండా ఉన్నాడో అట్లాగే మీరు కూడా ఉండాలన్నటువంటి ప్రోత్సాహం కోసమే చెప్పినటువంటి మాట అది. తర్వాత యేసు నా ఊపిరి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6-7 వచనాలు. దూత అంటున్నాడు 7వ వచనంలో నిన్ను తర్వాత వచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు. దూత గురించా లేకపోతే యేసు క్రీస్తు ప్రభు వారి గురించా అర్థం కావడం లేదన్నా. ఒకసారి చదువుతారా అది వచనం? 22, 6 and 7. ఎస్. మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ఈ ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దూత యేసుక్రీస్తు ప్రభు యొక్క యేసుక్రీస్తు ప్రభు పక్షంగా మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు అతనికి బయలుపరచమని ఏ విషయాలు అప్పగించి పంపించాడో వాటిని యోహానికి బయలుపరుస్తున్నాడు. సో దూత వచ్చాడు ఆల్రెడీ యోహాన్ దగ్గరికి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని మళ్ళీ దూత చెప్పాల్సిన అవసరం లేదు. దూత ఎక్కడికి రావట్లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించే చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది అన్నటువంటి విషయాన్ని ప్రభు అతనికి బయలుపరచమని చెప్పినటువంటి మాటల్లో భాగంగా యోహానికి బయలుపరుస్తున్నాడు. కాబట్టి చాలా స్పష్టంగా అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించే చెప్తుంది. తర్వాత జీవన్ కుమార్ అనే ఐడి నుంచి ఇందాక అడిగిన ప్రశ్న కొనసాగింపుగా, సార్ ఏదైనా తోటలో పాపం జరగక మునిపే శారీరకంగా కలవడం దేవుని ఉద్దేశం అని మీరు చెప్తున్నారా సార్? డెఫినెట్లీ అదే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు శారీరకంగా, అంటే ఇప్పుడు వాళ్ళని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెందమని దేవుడు ఎప్పుడు చెప్పాడు? పతనానికి ముందే చెప్పాడు, సృష్టించినప్పుడే చెప్పాడు. అదే ఉద్దేశం, వన్ ఆఫ్ ద పర్పసెస్ వాళ్ళని దంపతులుగా కలపడంలో. ఓకే, సో తర్వాత ఆరతి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, గుడ్ ఈవినింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోడెస్టీ ఇన్ రిలేషన్ టు డ్రెస్సింగ్ ఫార్ మెన్ అండ్ ఉమెన్ బోత్? స్త్రీలకి పురుషులకి వాళ్ళ వస్త్రధారణకు సంబంధించినంత వరకు మోడెస్టీ అంటే ఏంటో వివరించగలరు? మోడెస్టీ దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. బేసికలీ అంటే తగుమాత్రపు అని అనుకుంటున్నాను. అంటే బేసికలీ వస్త్రధారణ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వస్త్రధారణ కలిగి ఉండాలి. మనం ఎందుకు బట్టలు వేసుకుంటామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలి. మనం వేసుకున్న బట్టలు ఏమి కప్పాలని ఉద్దేశించి బట్టలు వేసుకోమని దేవుడు చెప్తున్నాడు అవన్నీ కప్పాలి. అది స్త్రీలైనా పురుషులైనా, ఆపోజిట్ జెండర్కి కానీ అవతల ఏ వ్యక్తులకైనా సరే దానివల్ల ఎలాంటి ఇబ్బంది కలగజేసేటటువంటి వస్త్రధారణ వేసుకోకూడదు. అలా ఉన్నంత వరకు ఏం పర్వాలేదు. కొంతమంది వేసుకున్న బట్టలను బట్టి అసలు వేసుకున్న ఒకటే వేసుకోకపోయినా ఒకటే అన్నట్టుగా ఉంటారు అని చాలామంది చెప్తా ఉంటారు. సో అలా కాకుండా వస్త్రధారణ యొక్క ఉద్దేశాన్ని సరిగా అర్థం చేసుకుని అవతల వ్యక్తిని శోధించడానికి కాదు మనం బట్టలు వేసుకునేది, శోధించబడకుండా ఉండడానికి అవతల వ్యక్తి మనం బట్టలు వేసుకోవాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మోడెస్టీ అనేది ఏంటో అర్థమైపోతుంది. లైవ్ చాట్ లో ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు 9 గంటలకే మన ఈ క్రైస్తవ అనే కార్యక్రమాన్ని మనం ముగిస్తూ ఉన్నాము. దయచేసి లైవ్ చాట్ లో క్వశ్చన్స్ రిపీట్ చేయొచ్చు వాళ్ళు నెక్స్ట్ వీక్. వచ్చే వారం మీరు మళ్ళీ జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ మళ్ళీ ఖచ్చితంగా అడగండి. తప్పకుండా బాబు గారు వాటికి జవాబులు చెప్తారు. కొన్ని క్లుప్తమైన ప్రకటనతోటి మనం ముగించుకుందాము. ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటంటే చిల్డ్రన్స్ డైలీ డివోషన్స్ కి సంబంధించి చిల్డ్రన్స్ బైబిల్ ట్రెజర్ అనే టైటిల్ తోటి Year 1 and Year 2 2 పుస్తకాలు మేము గతంలో విడుదల చేయడం జరిగింది. ఆ 2 పుస్తకాల వేల కలిపి 500 రూపాయలు కాగా ఇప్పుడు డిస్కౌంట్ సేల్ కి కేవలం 350 రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది. దానికోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
ఈ ఆఫర్ ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలని మనవి చేస్తుంది. అలాగే హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక క్రైస్తవ వనరులు తెలుగులో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తుంది. ఆ వనరులు 3 మాధ్యమాల ద్వారా మీకు అందుబాటులో ఉన్నాయి. అది వెబ్సైట్ ద్వారాను, అలాగే యాప్ ద్వారా అండ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. మీరు గూగుల్లో హితబోధం టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. అందులోని రిసోర్సెస్ దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్ లో హితబోధం టైప్ చేస్తే యాప్ కనిపిస్తుంది, అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ లో కూడా హితబోధం టైప్ చేస్తే మా ఛానల్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవ్వడం కోసం, నోటిఫికేషన్స్ కోసం నోటిఫికేషన్ బెల్ ని మీరు ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రిసోర్సెస్ ని మీరు మీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు వినియోగించుకుంటూ మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులకి పరిచయస్తులకు కూడా తెలియపరిచి ఆ రీతిన ఈ పరిచయకు మీ వంతు సహకారం మీరు అందించాలని విజ్ఞప్తి చేస్తూ, మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా అప్పుడప్పుడైనా ఈ పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకోవాలని వేడుకుంటూ, క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం అవుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాం. సెలవు, వందనాలు.